Dr. K. Spandana, General Medicine. Yes, sir. Thank you. Congratulations. Next. Madam, right. Next. Say button. Yes, Swasini Champion. Okay. Yes, sir. P. Mary Champion. Come. Drama. N. Savani. Anna. Kuchu ధైర్యంగా చూడు. Yes, sir. నర్స్ అంటే ఎట్లా ఉండాలా? Yes, sir. రైట్. Mary. రైట్ రండి అమ్మా. కమ్మా. Yes, sir. ఓకే అప్పుడు చూడు చూడండి అక్క. రైట్ ఓకే డన్. Balamurgi Anesthesia Technician. చూడండి అక్క. Yes, sir. మేడం K. Giribabu, Sanitation Supervisor. థ్యాంక్ యూ అమ్మా. ఏడమ్మా రమేష్? రైట్ ఓకే అమ్మా రండి మేడం. రైట్ ఓకే Yes, sir. రైట్. దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాస్తవం చెప్పాలంటే హాస్పిటల్ మారు పేరు సేవా కేంద్రం. సేవతో కూడిన ఈ హాస్పిటల్ బాగుండాలా, 10 మంది ప్రాణాలు మిగలాలా, వాళ్ళు ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలంటే ఆ జీవిత కాలంలో బతికినంత కాలం వాళ్ళకి మంచి జరగాలంటే దానికి మీరే సర్వస్వం తెలియజేస్తుంది. ఈరోజు సర్వీస్తో కూడిన మీరు బాధ్యతగా పనిచేస్తే తప్పకుండా ఈ హాస్పిటల్ ఇంకా బాగా మెరుగైన పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మీకు ఈ హాస్పిటల్కి మంచి పేరు వస్తారు. మీకు తెలుసో లేదో తిరుపతి స్విమ్స్ మరియు రుయా తర్వాత ఉమ్మడి జిల్లాలో బెస్ట్ హాస్పిటల్ చాలా ఎక్కువ పేషెంట్లు ఓపీడీలో కానీ ఇన్పేషెంట్లో కానీ ఉన్నారంటే అది మదనపల్లి జిల్లా హాస్పిటల్ ఉన్నారు. చిత్తూరులో కూడా లేదు. చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇంత పెద్ద నంబరింగ్ ఆఫ్ ద పేషెంట్స్ కానీ ఆ ఓపీడీ పేషెంట్స్ లేవు. ఇది ఒక మీకు సేవా భాగ్యం. మీరు దయచేసి మానవతా విలువలు తెలుస్తూ బాధ్యతగా ఎంత బాగా మీరు పనిచేస్తారో అదే మనకు మీకు రేపు మీకు మీ పిల్లలకు కాపాడతారు. ఇవాళ మీకు తెలుసో లేదు హాస్పిటల్ చాలామంది వస్తారు వెళ్తారు, బట్ డాక్టర్ అతను జ్వరంతో వస్తారు. జ్వరంతో డాక్టర్ దగ్గర ఓపీడీలోకి వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం బాగున్నావా నువ్వు అంటానే అర్థం జ్వరం వెళ్ళిపోతారు. డాక్టర్ చెప్పేసాడు నేను బాగున్నానని, ఇక నాకు మందులు అవసరంగా ఊరికి అట్లా వేడిగా ఉంటే బాడీ పోయినాయి. అట్లా మనము ఒక మంచి మానవత విలువలు పెంచుకుంటూ సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్గా మనం పనిచేయాలని చెప్పి మీ అందరికీ సహాయంగా కోరుకుంటూ ఆ రోజు దేశం కోసం త్యాగాలు చేస్తేనే ఈరోజు స్వరాజ్యం మన చేతిలో ఉంది. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు దేశానికి పరిపాలించారు. 200 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఉండేదంతా దోచుకొని వెళ్ళారు. కాకపోతే ఆ రోజు మన పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసిన తర్వాతనే మనమంతా ఈరోజు స్వరాజ్యంగా ఉండి మనం అందరం జై హింద్ అని చెప్తున్నాము. మనం జనగణ మనం వాడుతున్నాం, మనకు కావాల్సిన మాట్లాడుతున్నాం. అదే ఆంగ్లేయుల పరిపాలన ఉంటే మాట్లాడేది ఉండదు. అందుకోసం మీరందరూ ఇంకా మంచిగా బాధ్యతతో విలువలతో ఈ హాస్పిటల్కి మంచి సేవలు చేయాలని మీ అందరికీ సరైనగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.